పాతేసుకో కోయలా నిన్నే నీ లోపల హే పాతికేళ్ళకే నువ్వు పాతబడిపోకురా. పాతేసుకోకో ఇలా నిన్నే నీ లోపల ఏ పాతికేళ్ళకే నువ్వు బాధపడిపోకిలా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత మంచి నాటుకోడి బిర్యానీ తినే ముందు చిన్న స్టార్టర్ తింటాం కదా, అలాంటి చిన్న ప్రోమో అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. మన ఏఆర్ రెహమాన్ గారు వోకల్స్ తో ఆ ప్రోమో అయితే ఉందన్నమాట. నేను ముందే చెప్పాను ఈ పాట పాడింది మన ఏఆర్ రెహమాన్ గారని. ఇంకా ఇది ఒక చిన్న ప్రోమో లాంటిదనే చెప్పాలి. అయితే ఈ రోజు సాంగ్ రాదా అని మీకు డౌట్ అయితే రావచ్చు. లేదు, సాంగ్ వస్తే కానీ ముందుగా చెప్పిన టైంకి అయితే ఫుల్ సాంగ్ అయితే రాదు, కొద్దిగా లేట్ అయిద్ది అనమాట. ఆ లోపు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ చిన్న ప్రోమో కట్న అయితే వీళ్ళు అయితే రిలీజ్ చేశారు. అయితే దీంట్లో మన రామ్ చరణ్ గారి లుక్స్ అయితే అదిరిపోయాయనే చెప్పాలి. ఇదొక స్లో పాయిజన్ లాంటి సాంగ్ అని నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు కొద్దిగా ఆడ్ గా అనిపించింది, కానీ తర్వాత ఒక 2-3 సార్లు విన్న తర్వాత ఎక్కేసింది, ఫుల్గా ఎక్కేసింది. ఇంకా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మామూలుగా ఉండదన్నమాట. అందరూ అనుకున్నట్టు ఇది అల్ట్రా మాస్ సాంగ్ అయితే కాదు, ఒక అద్భుతమైన మోటివేషనల్ సాంగ్ అని నాకు ఈ ప్రోమో విన్న తర్వాత అయితే అర్థమైంది. అయితే ఈ ప్రోమోలో ఒక ఫ్రేమ్ అయితే ఉంది, దాన్ని కాల్తో ఇలా కొట్టిన తర్వాత మన రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, అలా హెయిర్ ఎగురుతూ ఆ క్లాత్స్ అన్ని ఎగురుతూ ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో నిజంగా అదిరిపోయింది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, మరికొద్ది నిమిషాల్లో మన ముందుకు ఫుల్ వీడియో సాంగ్ అయితే వస్తుంది. ఆ లోపు ఫ్యాన్స్ దీన్ని చూసి కొద్దిగా సాటిస్ఫైయింగ్ గా ఫీల్ అవుతారని దీన్ని అయితే రిలీజ్ చేశారనమాట. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజే ఫుల్ సాంగ్ అయితే వస్తుంది. రామ్ చరణ్ గారి గ్రేస్ అయితే మనం అయితే చూస్తాం. వర్త్ దా వెయిట్ అనమాట. మరి ఎక్కువ లేట్ అయితే వీళ్ళైతే చేయరు, వెంటనే మరికొద్ది నిమిషాల్లోనే ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోద్ది. కాబట్టి ఎటువంటి డిసప్పాయింట్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ కట్ ఏదో నిన్న రిలీజ్ చేసేస్తుంటే ఈ పాటికే కొద్దిగా వైరల్ అయ్యేది కదా అని నాకైతే అనిపించింది. ఏం పర్లేదు, మరి కొద్ది నిమిషాల్లో అసలైన సునామీ మన ముందుకైతే వస్తే. ఇది జస్ట్ చెప్పాను కదా, మంచి నాటుకోడి బిర్యానీ తినే ముందు చిన్న స్టార్టర్ లాంటిది. ఇది మెయిన్ కోర్స్ అలాగే ఉంది, ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తా ఉండదు. మరి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.